ప్రియులారా, మనం ఏ అంశంలో ఉన్నామండి? ఏ అంశం మనం ధ్యానం చేస్తున్నాం? ఏ అంశం గురించి ధ్యానం చేస్తున్నామండి మనం? విశ్వాసమన్న. విశ్వాసం. ఓకే. విశ్వాసం దేనిలో భాగంగా నేర్చుకుంటున్నాం? దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి విశ్వాసం. వెరీ వెరీ గుడ్ అమ్మా. ఇప్పుడు నేడు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే మనకు కావాల్సింది బాప్టిజం. రేపు దేవుని రాజ్యం అంటే పరలోకంలోనికి ప్రవేశించాలంటే ఏమి మనం కలిగి ఉండాలి? ఏ అర్హతలలో మనం ముందుకు సాగాలి అనేది నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ఇవి ఆ పరిస్థితులు మనం తెలియకపోతే పర్పస్ అనేది మనకు అర్థం కాలేదనుకోండి, ఇదేదో విశ్వాసం గురించి మాట్లాడుతున్నాంలే కాదు కాదు. ఈ 8 గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనం సమృద్ధిగా కలిగి జీవితంలో వాటిని అన్వయించుకుంటూ ఈ లోకయాత్రలో ముందుకు సాగితే మనకు రేపు పరలోక రాజ్య ప్రవేశం అంటే పరలోకం మన సొంతమయ్యే పరిస్థితులు ఉంటాయి అనే దాని గురించి నేర్చుకుంటున్నాం. ఇందులో భాగంగానే విశ్వాసం అంటే ఏంటో అనేటటువంటి విషయాలు మనం ప్రాథమికంగా కొన్ని విషయాలు చూసాం. మొదటి అంశము 8 అంశాల్లో మొదటిది విశ్వాసం గురించి. ఇందులో ప్రాథమికంగా విశ్వాసం అంటే నమ్మడం అనేటటువంటి అర్థం వచ్చే విషయాలు, సందేహించకపోవటం, ఏ సందేహం లేకుండా నమ్మటం అనేటటువంటి విషయము విశ్వాసం కోసం మనం కొన్ని నేర్చుకోవటం జరిగింది. అలాగే ఒక హోంవర్క్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఎవరికైనా గుర్తుందండి? ఏమి ఇచ్చావు వర్క్ అనేది? ఏం వర్క్ ఇచ్చావనేది? అది కూడా మనం ఆఖరిలో వెళ్ళేటప్పుడు నోట్ చేసుకొని వెళ్ళి వర్క్ చేయాలి. ఎవరికి గుర్తులేదండి? విశ్వాస వీరుల జాబితా ఎంత అని చెప్పాను. వెరీ గుడ్ అమ్మా. వెరీ గుడ్ అమ్మా. ఎంతమంది ఉన్నారు విశ్వాస వీరుల లెక్క సంఖ్య ఎంత ఉంది అనేది ఒకటి. రెండవది, వాళ్ళు ఏ విషయాల్లో నమ్మగడం జరిగింది దేవుడిని, ఏ విషయాల్లో సందేహం ఉన్న దానికి అవకాశం లేకుండా చేశారు, మనం వాటిని మనం పిక్ చేయాలి. ఈ 2 విషయాలు మనం జాగ్రత్తగా విశ్వాస వీరుల గురించి చాలా సార్లు మనం ఇవి విన్నా కూడా పాయింట్ మీదకి మనం వెళ్ళాలి ముఖ్యంగా. ఎందుకంటే ఇప్పుడు చిన్న విషయం చెప్తాను మీకు అర్థం కావటానికి. ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో నీతిమంతుడు, మనకు స్ట్రైక్ అవగానే కొన్ని విషయాలు తప్పకుండా స్ఫురించాలి. ఉదాహరణకి అబ్రహాము గారు అన్నారు. మనకేం గుర్తొస్తాయి చెప్పండి? విశ్వాసులకు తండ్రి. ఇంకా అంతేనా? ఆయనకు కనీసం 2 బిరుదులు మనకు గుర్తురాలి. 2 విషయాలు గుర్తురాలండి. ఒకటి ఓకే, నీతిమంతుడు అబ్రహాము గారు నీతిమంతుడు. అబ్రాహాము దేవుని నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడిన నీతిమంతుడు. ఇంకా అంటే వీటికి మించి ఒక పర్టికులర్ లక్షణాలు ఉన్నాయండి. ఇప్పుడు విశ్వాసులకు తండ్రి. ఇప్పుడు మనం ఎట్లా చెప్పాలంటే ఒకసారి ఆలోచన చేయాలంటే రండి, నీతిమంతుడు అన్నారు. ఈ నీతిమంతుడు అనేది చాలా మందికి వర్తిస్తుంది కదా, అవునా కదా? అలా కాదు. విశ్వాసులకు తండ్రి అంటే ఒక అబ్రహాం గారికే సొంతం. అలాగ ఉండాలి పర్టికులర్గా. ఓకే, మీకు స్ట్రైక్ అవ్వట్లేదు. దేవుని స్నేహితుడండి. దేవునికి స్నేహితుడు అంటే పేరుంది ఆయనకి. అంటే ఈ విషయాలంటే ఒక విశ్వాస వీరుడు పేరు గుర్తు రాగానే కొన్ని ప్రత్యేకంగా వారికి మాత్రమే సొంతమైనటువంటి గుణాలు ఉంటాయి. వారికి ఎక్స్క్లూజివ్, వేరే వాళ్ళలో మనం చూడలేం. అలా గుర్తు రావాలి. విశ్వాస వీరులు ఎంతమంది ఉన్నట్టు ఏమన్నా కనుక్కున్నారండి మీరు? 11వ అధ్యాయంలోనే, మళ్ళీ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎంతమందిని ఏమన్నా లెక్క కట్టారా? ఎంతమంది అండి? ఓకే, ఇప్పుడు లెక్క కట్టకపోయినా
రేపైనా చెప్పండి. నో ప్రాబ్లమ్. ఇప్పుడు ఆ నంబర్ గాదు ముఖ్యం. నంబర్ గాదు ముఖ్యం. అందులో ఉన్నటువంటి ఎసెన్స్ మనకు కావాలి. అందులో మొట్టమొదటి వ్యక్తి ఎవరిని చూపిస్తారండి? హేబేలు గారన్న. హేబెల్ గారిని చూపిస్తాడు. కదండీ! 11వ అధ్యాయం హెబ్రీ పత్రికలోనే ఉన్నారు కదా అందరూ. అక్కడ హేబెల్ గారి విషయంలో మనం ఏం నేర్చుకోవాలి? ఎలా అయ్యాడు ఆయన విశ్వాస వీరుడు? దేవునికి అర్పించే విషయంలో దేవునికి శ్రేష్టమైన బలి హ్మ్. అర్పించారన్న. ఓకే. ఇంకా బలులన్నింటిలో శ్రేష్టమైన బలి ఏంటి? అది మనకు తెలియాలి ఫస్ట్ పాయింట్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించగలిగితే హేబెల్ గారు అర్పించినటువంటి బలి రాబోయే క్రీస్తు బలికి ముంగుర్తయిన బలి. అంటే పాప పరిహారమునకు ఒక నిర్దోషమైన ప్రాణం పోవాలి. అర్పణవ్వాలి. రక్తం చిందించబడాలి. అనేటటువంటి విషయాన్ని ఆయన ముందే గ్రహించాడు. ఇప్పుడు ఒక చిన్న క్లారిఫికేషన్ మీకు కలగాలి. ఏమని అనంటే హేబెల్ గారు పాపాత్ముడా? నీతిమంతుడు అని చెప్పబడింది కదా బైబిల్‌లో. మరి ఆయనకు పాప పరిహారార్థ బలి అవసరం ఏముంది? లేదంటే ఆయన ఏమైనా పుట్టుకతో పాపా? ఎలా? ఎలా అది మనం చెప్పగలం చెప్పండి? ప్రశ్న ఉద్భవించాలా లేదా అలాగా? హేబెల్ గారి కోసం నీతిమంతుడని రాయబడింది. మరి నీతిమంతుడు అటువంటి బలిని అర్పించాల్సిన పనేముంది? రాబోయే యేసుక్రీస్తు బలంటే దేనికి సంబంధించిన బలి అది? పాప పాప పరిహారం. పరిహారార్థమైన బలే కదమ్మా! పాప పరిహారార్థమైన బలే. మరి అలాంటప్పుడు హేబెల్ గారికి ఏం అక్కరుంది? ఒకవేళ అవసరమైతే గితే ఎవరికుండాలి? కయీను. కయీనుకుండాలి. మరి హేబెల్ గారు ఎందుకు చేయాల్సొచ్చింది? ఎవరైనా మీకు యాక్చువల్లీ ఇటువంటి డౌట్‌లు మీకు రావాలి. రావాలి కాబట్టే రాలేదు గాబట్టే నేను మళ్ళీ మీకు ఆ డౌట్స్ నేనే అడుగుతున్నాను. మోస్ట్‌లీ కంపల్సరీగా రావాలి. శ్రేష్టమైన బలంటే ఎందుకయింది శ్రేష్టమైన బలి? అది మనకు తెలియాలి. శ్రేష్టమైన బలి ఎందుకయిందంటే ఏదో మాంసాన్ని అర్పించాడని శ్రేష్టమైనదయిందా? మనకిష్టం గాబట్టి మాంసం మనకిష్టమైనటువంటి పని ఆయన జేశాడు గనక ఆహ్, ఇది అనుకోవచ్చా మనం? ఎలా అర్థం జేసుకోవాలంటారు? నా ప్రశ్న అర్థమైందండి? ఎవరైనా? దీనికి ఇంత పెద్దగా మనం ఏం పెద్దగా ఆలోచన చేయాల్సిన పని లేదండి. పుట్టుకతో అయితే పాపాత్ములెవరు లేరు. పుట్టుకతో పాపాత్ములెవరు కారు. దీనికి 2 ప్రధానమైనటువంటి ఆధారాలేంటంటే దేవుడు గర్భఫలాన్ని బహుమానంగా ఇచ్చాడు. పాపాన్ని బహుమానంగా ఇస్తారంటే ఎవరు స్వీకరిస్తారు? నా మీద 10 మర్డర్ కేసులున్నాయి. ఆ మర్డర్ కేసులన్నీ నీకు గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్నాను. ఆ కేసులన్నీ నీ మీద ఎయాలనుకుంటున్నానని ఒకడొచ్చాడనుకోండి. అది గిఫ్ట్‌గా ఇవ్వాలనుకున్నానంటే ఎవడన్నా నమ్ముతాడా? ఎవరైనా స్వీకరిస్తారా? దట్టు చిన్న పిల్లలను ఆటంకపరచక నా యొద్దకు రానీయుడి పరలోక రాజ్యం ఇలాంటి వారిదని ప్రభువు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది చిన్న పిల్లల గురించి. మీరు మార్పు నొంది చిన్న పిల్లల వంటి వారైతేనే గాని మీరు రాజ్యంలో చేరాలి. దేవుని రాజ్యంలో చేరరని కూడా మనల్ని కూడా చిన్న పిల్లలు కమ్మంటున్నాడు. సో, అంతే అది వాళ్ళు పాపం అనేది చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి పరిస్థితి కాదు. జన్మలో పాపం లేదు అనేది మనకు క్లారిటీ అర్థమైంది.
మరి హేబెల్ గారికి ఏం అవసరం ఉంది అంటే, ఎప్పుడైతే జాగ్రత్తగా గమనించండి. మేలు కీడులను వివేచించుటకు జ్ఞానేంద్రియాలు. మేలు కీడులు వివేచించు జ్ఞానేంద్రియాలు అనేటటువంటిది పరిపక్వతలోనికి రావాలి. ఏంటి వివేచన? మేలు కీడుల వివేచన అంటే, అరే ఈ పని చేయటం తప్పు, ఈ పని చేయటం ఒప్పు అని అనిపించేది టైం ఒకటొస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు మనం ఎక్కువగా చేసేది తప్పు చేస్తాం. న్యాయంగా ఉన్నాం, అన్యాయానికి వెళ్తాం. సన్మార్గంలో వెళ్ళాం, దుర్మార్గంలోనికి వెళ్తాం. పుణ్యకార్యాలు చేయం, పాపకార్యాలే చేస్తాం. ఇప్పుడు నేనేమంటున్నానంటే, హేబెలు గారు పాపము చేయటం వలన పాపయ్యే అవకాశం ఉందా లేదా? అది నేను అడుగుతున్న ప్రశ్న. మనుషులందరూ పాపము చేసి అన్నది కదా, మనుషులు అందరూ అన్న దగ్గర వీళ్ళకి ఏమైనా మినహాయింపు ఉందంటారా? చెప్పండి, మాట్లాడండి. బైబిల్లో పలానా వ్యక్తి నీతిమంతుడు 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 అని చెప్పబడినటువంటి ఏ పేరు వచ్చినా గుర్తుపెట్టుకోండి, వాళ్ళంతా నీతిమంతులుగా తీర్చబడ్డారు తప్ప స్వతహాగా దేవుడు చిన్నప్పటి నుంచి ఇచ్చినటువంటి నీతిని కాపాడుకున్న వాళ్ళు కాదు. ఏ ఒక్కరు పోగొట్టుకున్న వారే. ఇందులో ఎవ్వరికి మినహాయింపు లేదు. అర్థమవుతుందండి? కాబట్టి ఇప్పుడు హేబెల్ గారికి అవసరం ఉందా? నీతి అవసరమైందా? పాపం ఆయనకు కూడా పోవాల్సిన అక్కర ఉందా లేదా? ఎందుకైంది? ఎందుకు అవసరమైంది? ఎందుకు పాపాత్ముడు అయ్యాడంటే ఏం చెప్పాలి మనం? చేయటం వల్ల, అంటే ఊహది వచ్చిన తర్వాత, స్పృహ వచ్చిన తర్వాత పాపము చేయటం వల్ల పాపులు అవుతారు అందరూ, పుట్టడం వల్ల కాదు. కాబట్టి వాళ్ళందరి పాపం పోవటం అనేటటువంటి దాన్ని దేవుడు ఏమంటాడంటే నీతిమంతులుగా తీర్చబడటం అంటారు. అర్థమైందండి? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గాని నీతిమంతులుగా తీర్చబడిన వారు ఉన్నారు. నీతిమంతులుగా తీర్చబడిన వారు ఉన్నారు. కాబట్టి హేబెల్ గారికి కూడా మచ్ నీడెడ్. ఆయనతో పాటుగా మన అందరికి కూడా భవిష్యత్తులో ఒక ముంగుర్తు, ఇప్పుడు జరగబోయేటటువంటి లోక పాప పరిహారార్థమైనటువంటి దివ్య బలి కార్యక్రమానికి నాంది పలికినటువంటి వ్యక్తి. అందులో మరలా ఇచ్చేటప్పుడు బలి అనగానే గుర్తుపెట్టుకోండి, ఇవ్వడం. మనకు అందరికీ ఇచ్చే విధానం నేర్పించిన మహనీయుడైన. అందులో కూడా ఏం పిక్ చేశాడని రాయబడింది మనకు క్లారిటీగా అంటే, శ్రేష్టమైన వాటిని, క్రొవ్విన వాటిని దేవుడికి ఇచ్చేటప్పుడు, దేవుడి సేవకి ఇచ్చేటప్పుడు ది బెస్ట్ ఇవ్వాలి. మనం ది బెస్ట్ ఇవ్వాలి. అది చాలా ప్రధానమైనది. అంటే మనం డబ్బు రూపంలో ఇస్తాం. డబ్బు అంటే బెస్ట్ అంటే ఏంటి అర్థం? డబ్బే ఇస్తున్నాం అనుకోండి, బెస్ట్ అంటే ఏంటండి? అంటే కొత్త నోట్లు ఇవ్వాలి అక్క? ఉన్నదంతా ఇవ్వడం. ఉన్నదంతా ఎవరు ఇస్తున్నాం? మనం అందరూ ఇస్తున్నాం ఏంటి? ఉన్నదంతా ఇవ్వటం అంటే మీరు గమనించండి, మనకు 3 రకాలైనటువంటి అవసరతలు ఉంటాయి మనకు. అవసరాలు, విలాసాలు, అత్యవసరాలు, అవసరాలు, విలాసాలు. ఈ 3 రకాలు ఉంటాయి మనకి ఎప్పుడు మనిషి జీవితం. అందులో విలాసాల కన్నా వాటి జోలికి వెళ్లకుండా అత్యవసరాలు, అవసరాలు తీర్చుకుంటూ మిగిలినవన్నీ కూడా దేవుడి మహిమ కోసం ఖర్చు చేయాల్సినటువంటి అక్కర ఉంది. అది అందరికీ సాధ్యం అవ్వదు.
అందరికీ సాధ్యం అవుతుందండి. అందరికీ అవుతుంది. ఆనాటి కాలంలో అందరూ చేసినా కొందరు చేయలేకపోయారు. మొదటి శతాబ్ద కాలంలో. ఇప్పుడేంటంటే కొందరే చేస్తారు, అందరూ చేయలేరు అసల. అది సాధ్యమైంది కాదు. ఇంకపోతే సమయాన్ని ఇవ్వటం. సమయాన్ని ఇవ్వటం గూడా బలి కింద లెక్క మర్చిపోకండి. చిత్రమైన విషయం ఏంటంటే, మనం ఎక్కడైనా సమయాన్ని సమృద్ధిగా కేటాయిస్తాం. ఇస్తాం. ఫ్రెండ్స్‌కు సమయం కేటాయిస్తాం. కేటాయించకపోతే వాడు ఊరుకోడు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం సమయం ఇస్తాం. ఇవ్వకపోతే వీళ్ళు ఊరుకోరు. మన సొంత దురాశలు, సొంత ఆశలు, ఆశయాలు, సొంత ఇచ్చలు, ఇష్టాలుంటాయి. వాటిని నెరవేర్చుకోవడానికి సమయాన్ని కేటాయిస్తాం. లేకపోతే మనమే ఒప్పుకోం అసలు. ఎటొచ్చి ఎక్కడ సమయాన్ని ఇవ్వలేము అనంటే, భక్తి జీవితంలో ఎదగటానికి ఇచ్చుకోలేము. అలా ఇచ్చుకుంటున్నారంటే, మీరు గూడా, మనం గూడా ఏబెలు గారు లాంటి బలి ఇచ్చువారమే అని లెక్క. మూడవదిగా దేహాన్ని సద్వినియోగం పరచాలి. సిద్ధంగా పెట్టుకోవాలి. యుద్ధానికి ఎలాగైతే ఒక సైనికుడు సిద్ధంగా పెట్టుకొని అర్ధరాత్రిని గాని, అపరాత్రిని గాని లేకుండా ఎప్పుడు యుద్ధం అవసరమైతే ఎప్పుడు దేశ సేవకు నువ్వు నిలబడాలి అనే పరిస్థితులు వస్తాయి, పిలుపొస్తున్న వెంటనే సిద్ధంగా. చాలా మంది నేను గమనిస్తుంటాం. అయ్యా! ఈ పనిలో నువ్వు ఉండాలి, చేయాలి అనంటే ప్రిపేర్డ్‌గా లేను బ్రదరు. సిద్ధపాటులో లేను బ్రదరు అనే పరిస్థితులు ఉంటాయి. ఒకసారి నాకు అనిపిస్తూ ఉంటది. ప్రభు రాకడ ఎలా జరుగుతుందటండి? ఎలా వస్తాడని చెప్పబడింది బైబిల్‌లో? అంటే దొంగ వచ్చినట్టు వచ్చునని కొన్ని పోలికలు బైబిల్‌లో కొన్ని చాలా చిత్రంగా ఉంటాయి. దొంగ వచ్చినట్టు వస్తాడంటే ఆయన ఏమన్నా దొంగనా అర్థం? ఆయన దొంగనేనా అర్థం? దొంగ వచ్చినట్టు వచ్చునంటే అర్థం ఏంటి? చెప్పకుండా వస్తాను. సడెన్‌గా వస్తాను. అది చెప్పకుండా. అంటే ఒక మాట చెప్పాలంటే దొంగ నేను వస్తున్నాను అని ఇప్పుడు పోలీస్ వచ్చేటప్పుడు ఎట్లా వస్తాడండి? శబ్దం చేసుకుంటూ వస్తాడు. పోలీస్ వచ్చేటప్పుడు విజిలేస్తూ వస్తాడు. తర్వాత బుగ్గగారులు అంటారే, సైరన్ మోగించుకుంటూ వస్తాడు. దొంగోడు అట్లా రాడు కదా! అసలు వచ్చిన దొంగోడు తేలు కుట్టినా కూడా అరవడట. అంటే తరిగిపోతాడు. నీవు ఊహించని సమయంలో మనకు తెలియకుండానే వచ్చేసేటటువంటి లక్షణం దొంగకుంటాం. అది తీసుకోవాలి. ఇప్పుడు ప్రభు ఎప్పుడొస్తాడో మనకు తెలీదు. ఆ టైంలో వచ్చే టైంలో ప్రభా నేను ప్రిపరేషన్‌లో లేను ప్రభా! కనీసం మాటన్నా సైరన్ ఇచ్చి రావాలి కదా! అనంటే నేను ముందే చెప్పాను కదా నీకు. ఎలా వస్తారని చెప్పాను అంటే, దొంగ వచ్చినట్టు వస్తారని చెప్పాను కదా! ఇప్పుడు మళ్ళా నేను ప్రిపేర్డ్‌గా లేనంటే ఎట్లా? అంటే దేవుడి పని విషయంలో మీరు చూడండి, ఈ విభాగాలు నేను చెప్పాను ఇంతకుముందు. అత్యవసర విభాగాలు కొన్నుంటాయి. డిపార్ట్మెంట్స్. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్, నాన్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్ అని 2 రకాల డిపార్ట్మెంట్ సేవా విభాగాలు. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కింద వైద్య శాస్త్రం, వైద్య విభాగం, పోలీస్ విభాగం, రక్షణ విభాగం వస్తుంది. డిఫెన్స్ అండ్ మెడిసిన్. ఈ 2 కూడా అత్యవసర విభాగాలు. అత్యవసర విభాగాల్లో పనిచేసేవాళ్ళు నేను లీవ్ పెట్టాను. లీవ్‌లో ఉన్నా కూడా కాలొస్తే వెళ్ళిపోవాలి. తెలుసా మీకక్కడ? లీవ్‌లో ఉన్నా కూడా అర్జెంట్‌గా వర్క్ ఉంది రమ్మంటే నోరు మూసుకొని వెళ్ళాల్సిందే. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగైతే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్‌గా ఉందో, దేవుడు పని ఉంది రమ్మన్నప్పుడు రెడీగా ఉండాలి. ప్రిపేర్డ్‌గా ఉండాలి. సిద్ధపాటు చాలా ప్రధానమైంది. అది చాలా ముఖ్యమైనది. ఇదేనండి అర్పణ అంటే. అర్పణ అంటే ఏంటో కాదు. దేహం సిద్ధంగా పెట్టుకోవాలి. రెడీనా దేవుడి పని చేయటానికి దేహం? చాలా మంది నాకు గుర్తున్నట్లేదు. మెదడు ప్రిపేర్డ్‌గా లేదని అర్థం.
దేవుడి మాటలు, దేవుడి విషయాలు మర్చిపోతున్నాం అని ఎందుకు మర్చిపోతావు? ఎందుకు మర్చిపోతారంటే రెండు కారణాలతో మర్చిపోతారు మనుషులు. మర్చిపోకండి. అదేంటంటే అవసరం, అనవసరం, అత్యవసరం అని 3 రకాలు ఉన్నాయి. అనవసరం అనుకున్న దానిని మనం వదిలిపెట్టిపోతాం. ఉదాహరణకి ఓటీపీ వస్తుంది కదండి, మనకు ఓటీపీలు ఐడియా ఉన్నాయి కదా, ఉన్నాయన. వన్ టైం పాస్వర్డ్లు. వన్ టైం పాస్వర్డ్లు మీకు ఎవరికైనా ఒకటన్నా గుర్తుందా? అది అనవసరం. ఎందుకంటే ఒక్కసారి వాడేసామనుకోండి, ఇంకా దాంతో అవసరమే ఉండదు. దాని పేరే వన్ టైం పాస్వర్డ్, అంతే. ఒక్కసారే. అది అనవసరం అని. అవసరం అనేటటువంటివి కొన్ని ఉంటాయి. ఆ అవసరం అనుకున్నటువంటి వాటిని ఈజీ గుర్తుపెట్టేసుకుంటాం. అత్యవసరం అనేది కొన్ని ఉంటాయి. ఉదాహరణకి అత్యవసరమైనగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఏముంటాయంటే మన పుట్టినరోజులు, మన ఇంట్లో వాళ్ళ పుట్టినరోజులు, మన పెళ్లి రోజు, ఇలాంటివన్నీ అత్యవసరంగా అని అనుకొని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. దేవుడి మాటలు మర్చిపోవడానికి కారణం ఏంటి చెప్పమంటారా? అది అనవసరం అనుకొని ఉంటాం, లేదా అవసరమే అని అనుకుంటాం తప్ప ఇవి అత్యవసరం అని అనుకోలేం. మనం ఎట్లా ఫీల్ అవ్వాలంటే, దేవుడి పని చేయకుండా మనం తిండే తినకూడదు అని ఫిక్సేషన్లోకి వస్తే, ఈరోజు నేను అనుకున్నట్టుగానే కొన్ని విషయాలు, కొన్ని రెఫరెన్స్లు, కొన్ని పరిస్థితులు నేను బాగా గుర్తుపెట్టుకున్నాను. నేను బాగా పార్టిసిపేట్ అయ్యాను. నేను ఒక టెంపర్లోనే ఉన్నాను, ఒక స్పృహలోనే ఉన్నాను. కాబట్టి నో ప్రాబ్లం, నేను అర్హురాలనే కాబట్టి తింటాను అని తిండి దగ్గర పోవాలి. ఎందుకంటే నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంట. అవసరాలు ఆవిష్కరణలకు దారితీస్తాయట. మనకి ఏముంది, నువ్వు రెఫరెన్స్లు గుర్తుపెట్టుకుంటే ఏముంది, గుర్తు పెట్టుకోపోతే ఉంది. తినే తిండి తినేస్తాం, తినేయగలం, పోయే నిద్రపోతాం, చేసే పనులు చేసేసుకుంటాం. అందులో ఇదేముంది చెప్పండి? అంటే మనకు ఎవరు మన గిన్నె లాగారో అవే నిష్ట పెట్టుకోవాలి. నాకే అర్హత, దేవుడి రెక్కల కష్టం ఇప్పుడు దాకా ఎంతో నేను అనుభవించాను. ప్రతిగా నేను ఎలా ఉండాలి అనేటటువంటి స్పృహ చాలా అవసరం అండి మనకి. అదే కరువు అయింది ఈ రోజు దేవుని పిల్లలుగా మనందరిలో. షేమ్ గుర్తుపెట్టుకోండి. అది మనకు అత్యవసరం అనుకుంటే ఖచ్చితంగా మర్చిపోకుండా ఉంటాం. ఎప్పుడైనా మీ పిల్లల పుట్టినరోజు మర్చిపోయారా మీరు అని అడిగితే ఏం చెప్తారు మీరు? మీ పిల్లల పుట్టినరోజులు ఎప్పుడన్నా మర్చిపోయారా? ఎవరు మర్చిపోరు. ఎందుకు మర్చిపోలేదు? తక్కువ మంది ఉన్నారని అనుకుంటారా? మళ్ళీ అలాగే అనడానికి అవకాశం లేదు. అమ్మో, బైబిల్ రెఫరెన్స్లు ఎన్నుంటాయి మా పిల్లలు. ఒకటే కాదండి, ఎన్నని. పిల్లలకి ఇష్టాలు ఏంటో అయిష్టాలు ఏంటో తెలుసా తెలీదా? మన ఇంటిల్లి పాలకి ఇష్టాలు ఏంటో అయిష్టాలు ఏంటో తెలుసా తెలీదు మనకి? వాళ్ళు ఏం తింటారు, ఏం తినరు, ఎక్కడ ఉంటారని ఇష్టం, ఎక్కడ ఉండకపోవటం ఇష్టం, ఏం చూస్తారు, ఏం చేస్తారు, ఇవన్నీ ఎన్ని ఉన్నాయనుకుంటాను వాళ్ళ గురించి. అంతవరకు ఎందుకులేండి. వంటగదిలో ఎన్ని సామాన్లు ఉంటాయండి? ఎన్ని సామాన్లు ఉన్నా అన్ని ఏదేది ఎక్కడుందో ఈజీగా చేయలిపోద్దే. ఎందుకో తెలుసా? అది బాగా అత్యవసరం అండి. మరలా ఏది ఎంతమందికి ఎంతెంత వేయాలనేది కూడా టక్ 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 వేస్తారే. అది అలవాటైంది, అవసరమైంది, అది మర్చిపోకూడదు. అలాగా ఏదైతే అత్యవసరం అనుకుంటామో అది మర్చిపోవడానికి అవకాశమే ఉండదు. మనం ఎందుకు మర్చిపోతున్నాం ఇప్పుడు చెప్పండి? ఎందుకు మర్చిపోతున్నాం? మనకు అది అత్యవసరం కాదు.
దట్ అవసరం కూడా కాదు. మీకు చాలాసార్లు చెప్పుంటాను నేను ఎందుకు దేవుని వాక్యాన్ని చాలా మంది నాతో పాటు సేవ చేస్తున్న పెద్దలందరూ చెప్పారు, అయ్యా నువ్వు రోజు అందుబాటులో ఉంటే నీకు అసలు నువ్వు మాట్లాడే విషయాలకు వాటికి వీటికి విలువే లేకుండా పోతుంది. రోజు చూసేవాడినే కదా, రోజు వినేదే కదా అనేటటువంటి అలుసు వచ్చేస్తుంది అందరికీ. పిల్లల్ని వాడండి, మీరు అప్పుడప్పుడు మాత్రమే వెళ్ళి మాట్లాడి చెప్పండి, అందరికీ బాగుంటుంది అనేటటువంటి పరిస్థితి చెప్పారు చాలామంది. అయినా వాటి గురించి నేను ఆలోచన చేయకుండా ఎందుకు మాట్లాడుతున్నాను అని అంటే, నాకు అత్యవసరం ఇది. నేను చచ్చినట్టు దేవుడి మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే మీకు చెప్పాలి కదా. మీకు చెప్పాలంటే నాకు రావాలి కదండి. దట్టు ఇంకొకటి, మీరు ఏ సందేహం అడిగినా జవాబు చెప్పాలి. మీకు ఏమైనా అలాంటివి ఉన్నాయా? అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేవు కాబట్టే మీరు అట్లుంటారు. అర్థమైందా డిఫరెన్స్? అక్కడ దాకా వద్దండి. అంటే మీరు ప్రతిసారి ఎవరికొకరికి ఇప్పుడు గూగుల్ మీట్లో మాట్లాడండి అని కాదు. మీరు చెప్పాలనుకుంటే ఎంతమంది చెప్పచ్చు? ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూర్చోబెట్టుకుని ఒక గంట సేపు చెప్పచ్చా, చెప్పకూడదా? అలా చెప్పాలన్నా మీరు ఎంత ప్రాక్టీస్ ఉండాలి, ఎంత నేర్చుకొని ఉండాలి చెప్పండి. అంటే గుర్తుపెట్టుకోవటానికి ఏమి దోహదపడతాయో దాన్ని తెలుసుకొని దాంట్లోకి మనం స్వతహాగా వెళ్ళాలి. అదేనండి అర్పణ అంటే. అసలు అర్పణ అదే. నేను ఎప్పుడూ సగర్వంగా చెప్పుకుంటూ ఉంటా అండి, ప్రపంచంలో అందరు సేవకులు ఇంత పెద్ద సాహసం చేయలేరండి. పిల్లలకు అందుబాటులో ప్రతిరోజు ఉండాలన్నటువంటి ఆలోచన ఇదే ఉంటది. ముందు చెప్పారు కదా చాలా మంది సేవకులు చెప్పిన విషయం, నువ్వు అప్పుడప్పుడు అందుబాటులో ఉంటుంది, ఎప్పుడు అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే తల్లిదండ్రులుగా భావించిన వాళ్ళు ఏమంటే అమ్మ నాన్న ఎప్పుడెప్పుడు అందుబాటులో ఉండాలనుకుంటారు పిల్లలకి? ఎప్పుడు ఉండాలనుకుంటారు. ఎప్పుడూ ఉండాలని. మరి ఎప్పుడన్నా మనకు అనిపించిందా వీళ్ళకి ఎప్పుడూ అందుబాటులో ఉంటే మనకు విలువ లేకుండా పోతుంది? అసలు పిల్లల దగ్గర విలువను ఎక్స్పెక్ట్ చేయకూడదు. వాళ్ళు స్వతహాగా తెలుసుకునేటట్టు చేయటంలో తప్పులేదు, కానీ నాకు విలువనివ్వండి అని అనుకోవాల్సిన అక్కర్లేదు. మనం అనుకుంటాం మన పిల్లలే మన గొప్పతనం తెలుసుకోవాలనుకుంటాం. నేను ఎప్పుడు అలాగే అనుకుంటూ ఉంటాను. కాబట్టి చాలా గొప్ప పని. ఇట్లాంటి వాటికి పూనుకుంటేనే దేహం ఇచ్చినట్టు, సమయం దేహం ఇవ్వడం అంటే ఏంటనుకుంటున్నారు? ఇదిగో నా జీవితంలో ఎక్కువగా అత్యవసరంగా గుర్తుండేది ఏంటి అంటే దేవుని మాటలనండి. దేవుడు మన కోసం నేర్పించినటువంటి విషయాలని ఎక్కువగా గుర్తుంటూ ఉంటాయి. అందుకే ఎప్పుడు మాట్లాడినా, ఎవరితో మాట్లాడుతూ ఉన్నా కూడా సాధ్యమైనంత వరకు ఈ విషయాలే బయటకు వస్తూ ఉంటాయి. ఈ విషయాలే బయటపడుతూ ఉంటాయి. కాబట్టి పిల్లరా, చాలా ముఖ్యం. హేబెల్ గారు మనకు నేర్పిస్తున్నటువంటి సత్యం ఏంటంటే, ఆయన చేసినటువంటి పాపం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకుని లోకంలో పాపాత్ములుగా చేయటం వల్ల పాపాత్ములైన వారందరి పాపాలు పోగొట్టుకోవడానికి నిర్దోషమైన గొర్రెపిల్ల అర్పణ కాబోతున్నాడు అనే ముంగుర్తుగా ఆయన ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. తర్వాత వ్యక్తి మనకు ఎవరు అని అంటే, ఎవరున్నారు ఆ విశ్వాసులు జాగ్రత్త తర్వాత ఎవరున్నారండి? హనోకు గారన్న. హనోకు గారు. ఇక్కడ ఈ హనోకు గారి గురించి చాలా 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 విషయాలు, కాంట్రవర్సీస్ చాలా మందిలో ఉన్నాయి. అందులో ఒకానొక కాంట్రవర్సీ చెప్పండి. అక్కడే ఉంది, ఇక్కడ మనకు హెబ్రీ పత్రికలోనే చెప్పబడినటువంటి మాట. హానోకు అంటే 11వ అధ్యాయం 5వ వచనం, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడిను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతను కొనిపోయిన గనక అతడు కన్నబడలేదు.
ఇక్కడ అసలు విషయం అంటే ఈ విషయాల్ని ఎట్లెట్లా చక్కగా అల్లుతూ వస్తారంటే అద్భుతమైనటువంటి అల్లిక అల్లినటువంటి వాళ్ళు మన సేవకులు. అందులో ఏంటి అంటే మరణము లేకుండా అట్లాగే పరమునకు కొనిపోబడినటువంటి వ్యక్తులు ఇద్దరున్నారు బైబిల్ అంతట్లో. అందులో ఒకరు హనోకు అనోకు గారు, ఏలియా గారు. రెండవది ఏలియా గారు అని కదండి. రైట్. ఈ ఇద్దరు కూడా మళ్ళీ వస్తారు, ఇద్దరు సాక్షులుగా వస్తారు. మన ప్రకటన గ్రంథంలో ఉంటుంది 11వ అధ్యాయంలో ఇద్దరు సాక్షులు. వాళ్ళు వస్తారు ఈ భూమి మీదకి వచ్చి దేవుని సువార్తను ప్రకటించి దేవుడి సాక్షులుగా జీవించి ఈ విధంగా హతసాక్షులే చనిపోతారు. ఎందుకనంటే ఖచ్చితంగా ప్రతి మనిషి చనిపోవాలి కదా, అందుకని వాళ్ళు చనిపోకుండా పోయారు కనుక వాళ్ళు మళ్ళీ దేవుడు కారణం టైంలో రప్పించేసి వాళ్ళు దేవుడి కోసం సాక్షిగా జీవించి సువార్తను ప్రకటించిన తర్వాత వాళ్ళు హతసాక్షులు అవుతారు అన్నటువంటి మాటలు వాళ్ళు మాట్లాడటం జరిగింది. ఇప్పుడు గమనించాల్సిన విషయం, ఇలాంటి వాటిని మనం ఎలా ఛేదించాలి? ఇంతకు హనోకు గారు, ఏలియా గారు మరణించారా లేదా? ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? మీకు తెలిసిన విషయాలు చెప్పండి. మరణించండి, అయినా మరణించకుండా వెళ్ళరు కదా. రక్తమాంసాలు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నావు కదా. అమ్మా, రక్తమాంసాలు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్నావు అన్న మాటకి అర్థం వేరమ్మా. ఏంటి అర్థం? రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ఏమనుకుంటున్నారు మీరు? రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు అన్న మాటకి అర్థం ఏమనుకుంటున్నారు? దేహాంతో వెళ్ళలేం పరలోకానికి అనేనా? అంతేనమ్మా, దేహంతో వెళ్ళలేం అనేది అంతేనమ్మా. ఇంకేమన్నా వేరే ఆప్షన్ ఏం లేదా మీకు? మరణం రుచి చూడకుండా బ్రతుకున్నాడు దేవుడు. అది ఓకే అమ్మా, దాని దగ్గర మళ్ళీ వెళ్దాం అమ్మా. అంటే రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు అంటే దేహముతో పరలోకానికి వెళ్ళలేము అనే అర్థమేనా? ఇంకా వేరే అర్థం ఏమైనా ఉందా అని అడుగుతున్నాను నేను. క్షేమైన దేహాన్ని ధరించి పరలోకానికి వెళ్తాము, క్షేమైన దేహాన్ని విడిచిపెట్టాను. అది కాదక్క, నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే దేహంతో పరలోకం వెళ్ళలేము అన్న అర్థం మాత్రమేనా? ఇంకా వేరే అర్థం ఏమైనా ఉందనుకుంటున్నారా లేదా అని అడుగుతున్నాను. రైట్. సో మీరు అందరూ సైలెంట్గా ఉన్నారంటే వేరే అర్థాన్ని మీరు ఆలోచన చేసే పరిస్థితుల్లో లేరని అర్థం. ఇక్కడ మీరు గమనించండి, రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు అంటే అర్థం ఏంటంటే ముఖ్యంగా ఈ రక్తమాంసాలు అనగానే బంధాలు, బాంధవ్యాలు, సంబంధాలు, అనుబంధాలు ఇవి పని చెయ్యవు. రక్తమాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే యేసుప్రభు యూదుడే, మేము యూదులవే కాబట్టి పరలోకం ఇవ్వడం కుదరదు. మీది తినాలి మాది తినాలి అంటారు కదా, అది కుదరదు. ఇంకొకటి ఏంటంటే నీతిమంతుని విశ్వాసం ఆ నీతిమంతునికే చెల్లుతుంది. మీరు విశ్వాసులుగా ఉన్నారంటే అది మీకే చెల్లింది. ఇప్పుడు పలానా అమ్మ గొప్ప విశ్వాసి, ఆమె మా అమ్మ, లేదా ఆమె మా అక్కయ్య, లేదంటే మా తోబుట్టు అని ఏదైతే చెప్తామో ఇలాంటి రిలేషన్షిప్లను బట్టో ఇవన్నీ కూడా పరలోక రాజ్యంలో ఆ రికమెండేషన్స్ చెల్లవు అని అర్థం. అది రక్తమాంసాలు లేకుండానే మనం పరలోకానికి అర్హత సాధించుకుంటాం. ఒక మాట చెప్పండి. దేహం, రక్తమాంసాలు అంటే దేహం కదండి, దేహం అనుకుంటాం కదా, దేహంతో పని చేయకుండానే పరలోకం వస్తుందా మనకి? ఇప్పుడు ఇంత కష్టపడి దేవుడి సేవలకు దేహాన్ని కష్టపెడుతున్నాం, దీన్ని పరలోకం తీసుకుపోము మనం? దీనికి నెమ్మది వద్దా? దీనికి రివార్డులు వద్దంటారా?
అది నిత్యం ఉండటానికి మహిమదేహం అయింది అంతే. నిత్యం ఉండటానికి మహిమదేహం అయింది. ఉండటానికి కోసం అర్హత సాధించుకుంది, అప్గ్రేడ్ అయింది. కాబట్టి రక్తమాంసాలు దేవుని రాజ్యాలు స్వతంత్రించుకోవటంటే ఏదో అంటారు చూసారండి. ఏమని అంటే పేకాట తమ్ముడే పేకాటే పేకడే అంటారు. ఉందా అది సామెత? మీకు తెలుసా? మీకు అందరికి కొన్ని చోట్ల తమ్ముడు అంటారు, కొన్ని చోట్ల బామ్మర్ది అంటారు. మా వైపు రాయలసీమ వైపు అయితే పేకాటే బామ్మర్ది అంటారు. అంటే ఇప్పుడు బావ బామర్దులు, అన్న తమ్ముళ్ళు, వీటన్నిటికీ కొంచెం మనం ఇదవ్వాల్సి వస్తుంది కదా, తగ్గాల్సి వస్తుంది. ఇవన్నీ అక్కడ కుదరవు. ఇప్పుడు అబ్రహాము మా తండ్రి అని మీలో మీరు అనుకుంటున్నారు. అలా నువ్వు అబ్రహాం గారు తండ్రి అయినంత మాత్రం చేత, శరీర సంబంధులైన అబ్రహాం సంతానమైనంత మాత్రం చేత అందరూ విశ్వాసులు కారు అని చెప్పాడు కదా. అది అన్నమాట అక్కడ అర్థం. అంటే ఎవరిని బట్టో, ఏ రిలేషన్షిప్ను బట్టో మనకు పరలోకం రాదు. మనకు మనముగా పశ్చాత్తాపడి రక్షణ పొంది, రక్షణ జీవితంలో మనం దేవుడిచ్చిన పరిశుద్ధమైన బాధ్యతను నెరవేర్చుకుంటూ వచ్చినప్పుడే మనం పరలోకానికి అర్హత సాధించుకుంటాం తప్ప మా వాళ్ళు వీళ్ళు అది ఆ బంధం ఈ బంధం అని అనుకుంటే అది జరిగేది కాదు అనేది ముఖ్యమైన ఉద్దేశం అండి. రైట్. ఇంకా అమ్మ ఒక మాట చెప్పారు, మరణం రుచి చూడక బ్రతికే నరుడు ఎవడు అనే మాట. వెరీ గుడ్. అది కామన్ అందరికీ, అంటే ఒక ఛాలెంజింగ్ విషయం అది. 89వ కీర్తన 48వ వచనంలో ఉంటుంది కదండి ఆ మాట. మరణం రుచి చూడక బ్రతికే నరుడు ఎవరు అనేది అక్కడ ఉంటుంది ఆ మాట. సో ఇంకా అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మరిన్ని శ్రేష్టమైన సంగతులు, మరింత బలమైనటువంటి ఆధారాలు మనకు కావాలి. ఇంతకుముందు నేను మాట్లాడాను దీని గురించి, పంచుకోవటం జరిగింది క్లారిటీగా. హనోకు ఏలియాలు మరణము లేకుండానే పరమునకు వెళ్ళిరా అనేటువంటి టైటిల్తో మాట్లాడటం జరిగింది. చాలా కాలం అయింది కాబట్టి మర్చిపోయి ఉండొచ్చు మీరు. అలాంటివన్నీ ఇప్పుడు మనం మర్చిపోకూడదు. ఇక్కడ ఈ హనోక్ గారి గురించి చెప్పేటప్పుడు కొన్ని మాటలు, అంటే ఆయన ఎందుకు ఆయన మాత్రమే మరణం అనేది లేకుండా కొండిపోయాడు అని అడిగితే ఏం చెప్తారు చెప్పండి? అందులో జవాబు మేజర్ గా చూపించే ఆన్సర్ ఏంటి చెప్పండి? నడిచినాడు, దేవుడు అతను తీసుకొని పోయినాడు. మళ్ళీ ఒకసారి చెప్పండి అమ్మా. హానోకు దేవునితో నడిచినాడు, అతను లేకుండా తీసుకొని పోయినాడు. అందరూ ఇదే చెప్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదే పాయింట్. ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. హనోకు ఏం చేశారటండి? దేవుడితో నడిచినాడంట. ఈ దేవుడితో నడిచాడు కాబట్టి ఆయన్ను మరణం రుచి చూడకుండా దేవుడు తీసుకెళ్ళాడంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచన చేయాలి. ఒకటి లాజికల్ పాయింట్ ఒకటి ఇదేంటంటే, మిగతా భక్తులు దేవుడితో నడవనట్ట. ఫస్ట్ క్వశ్చన్, ఒక లాజికల్ క్వశ్చన్ ఏంటంటే, మిగతా వాళ్ళంతా దేవుడితో నడవనట్ట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అబ్రహాం గారు ఎవరటండి? దేవుడి స్నేహితుడు. దేవుడి స్నేహితుడు అంటే స్నేహితులు కలిసి నడుస్తారా? కామన్ థింగ్ కదా. అంటే అబ్రహాం గారు దేవుడితో నడిచినటువంటి పరిస్థితి. తర్వాత ఒక మనుషుడు తన స్నేహితుడితో మాట్లాడినట్టు ముఖాముఖిగా మాట్లాడాడట మోషే గారితో దేవుడు కదా. కాబట్టి ఇప్పుడు మోషే గారు కూడా దేవుడితో నడిచాడా లేదా? ఈ విధంగా ఆలోచన చేస్తే ప్రపంచంలో ఏ విశ్వాస వీరుడైనా కూడా దేవుడితో నడిచినోడే. పర్టికులర్ గా ఆయనకి ఎందుకు చెప్తావు? ఈ మాట అడిగితే ఏమంటారు తెలుసండి? బాగా వినండి. దేవుడితో నడిచిన వాడు హనోకు అని
హనోకు గారి గురించి మాత్రమే బైబిల్ చెప్పబడింది. ఎవ్వరి గురించి చెప్పబడలేదు అలాగా. నాకు ఒకసారి చెప్పండి, ఇంకొకటి పేరు చెప్పండి ఎట్లాగా దేవుడితో నడిచాడు అని. ఒక్క హనోకు గారి కోసం మాత్రమే దేవుడితో నడిచాడని రాయబడింది. అందుకే ఆయన తీసుకెళ్ళాడు దేవుడు, మరణం లేకుండా అని అంటారు. దీనికి మన జవాబు ఏంటి? మీరు ఎవరినైనా చూసారా హనోకు గారి కోసం వాడిన ఈ పదమే ఇంకా ఎవరికైనా వేరే వ్యక్తులకు వాడినట్టుగా మీరు విన్నారా? రైట్, 6వ అధ్యాయం కొద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 9వ నోవాహు వచనం. వంశావళి ఇదే. నోవాహు నీతిమంతుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. నోవా గారు ఏం చేశారటండి? దేవునితో నడిచినాడు. ఇప్పుడు ఈయనేమవ్వాలి మరి? ఈయన ఈయనేమవ్వాలి? కూడా ఈయన కూడా ఈయన మరణం లేకుండా కొనిపోబడాలి. పోవాలి కదా మరి. ఈయన మరణించాడు కదా మరి. ఈయన మరి మరణించాడు. కొనిపోబడి రాశాడు, ఇక్కడ కొనిపోబడకుండా రాయలేదండి. అది అమ్మా ఆనకు కొనిపోబడ్డాడు అన్నారండి. ఇక్కడ ఆనకు నడిచాడని రాశారు, కొనిపోబడి రాయలేదు కదా అంతే అంటారు. ఇది కూడా ఒక కాంట్రవర్సీ తీసుకొస్తారు. వెరుగుతాం. ఇది ఇక్కడ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే కొనిపోబడ్డాడు హనోకు అని రాయబడింది. కొనిపోబడటం అంటే దాని తెలుగులో ఇంకా కొంచెం బాగా తెలిసిన తెలుగులో చెప్పండి. తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకుని వెళ్ళడం. రైట్ రైట్, ఓకే ఓకే ఓకే, ఆలోచించేద్దాం. ఇప్పుడు అబ్రహాం గారిని దేవుడు తీసుకెళ్ళలేదా? కొనిపోబడటం దాని అనేది మరణం. పర్టికులర్ గా అనుకుంటున్నారు. నీతిమంతులందరినీ ఎవరు తీసుకెళ్తారు? దేవదూతలు వచ్చి ఇప్పుడు లాజర్ గారు ఉన్నారు కదండి, దేవదూతల చేత ఏమైపోయాడు? కొనిపోబడ్డాడు. కొనిపోబడాను. మరి ఇప్పుడు ఇప్పుడు ఈయన అంటే ఈయన కూడా మరణం లేదా అర్థం? ఏమండి? దేవదూతల చేత కొనుక్కోబడ్డాడంటే దేవుడు పంపేటారు, దేవుడు తీసుకెళ్ళినట్టే కదా. దేవదూతలు ఎట్లా వస్తారండి? వాళ్ళు పని వాళ్ళండి, దేవుడు పంపితే వచ్చిన వాళ్ళు అంతే. అర్థమవుతుందా? కాబట్టి కొనిపోబడ్డాడనే మాటను బట్టో లేకపోతే దేవుడితో నడిచాడన్న మాటను బట్టో మరణమే లేదనడం తప్పు. ఇంకా 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 బలమైనటువంటి ఆధారాలు ఉన్నాయి బైబిల్లో. ఇంతకు మించిన బలమైన ఆధారాలు ఉన్నాయి వీళ్ళు చనిపోయారు అని చెప్పడానికి. ఇప్పుడు ఒకవేళ వీళ్ళు వచ్చారనుకోండి, వీళ్ళు వచ్చి జీవించి పోయారు అని అంటే మనం దేని నమ్మాలి చెప్పండి? ఇప్పుడు దేని నమ్మాలి? పునర్జన్మలు, మళ్ళీ వచ్చేస్తారు, మళ్ళీ పుట్టేస్తారు, మళ్ళీ వాళ్ళు ఏదో పని చేసుకుంటారు, దీన్ని నమ్మాలి మనం. అది లేవు కదా, లేవండి. అవునా? అవి లేవని ఎలా చెప్పగలమ్మా? మనకు ఆధారాలు కావాలి కదా. ఒక్కసారి మరణిస్తాడు బలమైన పత్రికలు కదండి. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మా. ఒకసారి మనం ఈ మంచి మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుడు చెప్పినటువంటి మాట ఏమని? మనుషులు గురించి మాట్లాడుతూ 9వ అధ్యాయం 27వ వచనమా? ఎస్, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం మనుషులు చూడండి. ఒక్కసారి మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. అండ్ మనుషులు ఒక్కసారి మరణించాలి అంటే ఇప్పుడు వీళ్ళు మరణం లేకుండా పోయారు కాబట్టి మళ్ళీ తిరిగి వచ్చి ప్రభు కోసం జీవించి రాళ్ళతో కొట్టి చంపడతాయంటే అసలు నిజంగా వాళ్ళని గొప్ప చేయాలనుకున్నటువంటి వాళ్ళు తక్కువ చేస్తున్నారు. హనోకు గారిని, ఏలియా గారిని చాలా గొప్పలని చెప్పాలనుకున్న వాళ్ళని తక్కువ చేస్తున్నారు. ఎలా తక్కువ చేస్తున్నారు? వాళ్ళు మళ్ళీ భూమి మీద ఎందుకు రావాల్సి వచ్చింది? రెండోసారి రావడం ఎందుకంటే దేవుడి కోసం ఇంకా గొప్పగా జీవించేసి వాళ్ళు మరణించాలి. అంటే ముందు బతకలేదని అర్థం. ముందు దేవుడి కోసం బతకలేదన్నా పూర్తిగా. అంటే వాళ్ళు అప్పుడు చనిపోతే పరలోకానికి అర్హత లేదనా? ఏంటి పిచ్చి మాటలు?
సరే ఇన్ని చెప్పినా వినకపోతే ఆఖరి అస్త్రం ఉంది. అదేంటంటే ఒకసారి చూద్దాం. మనకు ఇంకోటి యేసుప్రభుల వారు కూడా ఏమయ్యారండి? కొనిపోబడ్డారండి. మరణించాడు. యేసుప్రభు అంతటా ఆయనే మరణిస్తే ఇప్పుడు వీళ్ళు మరణం లేకుండా పోయారంటే వీళ్ళు ఎవరికంటే గొప్పోళ్ళై ఉండాలి? యేసు కంటే గొప్పవారై ఉండాలి. యేసుప్రభు కంటే గొప్పోళ్ళై ఉండాలి. అంతే. ఎందుకనంటే ఆయన ఆ విధంగా వెళ్ళలేదు కదా! అంటే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మనం? ఎవరికి మనం తలవంపులు తెచ్చే పరిస్థితి అవమానకరంగా చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఆఖరిగా చూద్దాం 11వ అధ్యాయం. ఇదే హెబెలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఇవన్నీ చాలా 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 ఎప్పుడు మర్చిపోకూడదండి. ఏమండి? 39 11వ అధ్యాయం 39 చూడండి. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచెను గనుక వీరందరూ తమ విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందారు. సాక్ష్యం ఎప్పుడు పొందుకుంటారు? మరణించిన తర్వాత వచ్చేది సాక్ష్యం అండి. ఇప్పుడు ఈ మధ్యలో మన కోసం ఇప్పుడు దాకా మనం ముందుకున్న సాక్ష్యాలు ఇవన్నీ లెక్కలోకి రావు. ఆఖరిగా మరణించిన సమయంలో ఉన్నటువంటిదే సాక్ష్యము. కాబట్టి వీళ్ళందరూ విశ్వాసం ద్వారా వీళ్ళందరి దగ్గర ఈ హనోక్ గారు, ఏలియా గారు వీళ్ళు కూడా వస్తారా? వస్తారా? 100% వస్తారు. కాబట్టి ఇప్పుడు వాగ్దాన ఫలము అంటే ఏంటి? వాగ్దాన ఫలం అంటే అర్థం పరలోక రాజ్యం అంటే కనాని వాగ్దాన ఫలం పరలోక రాజ్యం ఇవ్వటం. నిత్య జీవం ఇత్తుననున్నదే ఆయన మనతో చేసిన వాగ్దానం కదండి. అంటే ఇప్పుడు వీళ్ళు పరలోకం పోయారంటే లేఖనం ఏమి సెలవిస్తుంది? లేకుండా పోలేదు వాగ్దాన ఫలం అనుభవించలేదు అంటున్నాడు. అంటే వీళ్ళు పరలోకం పోయింది లేఖనము సపోర్ట్ చేయట్లేదు. అలాగే మరణం అనేది చూడకుండానే చనిపోవటం అనేటటువంటిది మనుషులు కనపడకుండా ఆయన వెళ్ళిపోయాడు అంతే. జనజీవనంలో మనందరి మధ్య లేకుండా వెళ్ళిపోవటం జరిగింది తప్ప ఆయన సావే లేకుండా పోయిందని కాదని అర్థం అక్కడ. కాబట్టి పిల్లరా ఇవన్నీ మనం ఆలోచన చేస్తే హనోక్ గారు రెండవ విశ్వాస వీరుడు. ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మంచి లక్షణం ఆఖరిగా అది చూస్తే ఇంతకు హనోక్ గారిలో నేర్చుకోవాల్సిన లక్షణం ఏమంటారు చెప్పండి? విశ్వాస వీరుడుగా చెప్తున్నాం. ఏం వీరత్వం ఉన్నట్టు ఆయనలో? ఏది మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలంటారు? అది చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి ఇష్టడుగా బ్రతికాడని ఎప్పుడు దేవునితో ఉండాలని ఆతృత పడాయి. దేవుని సన్నిధి ఇష్టడుగా అంటే అమ్మా ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను ఈ గుణం మనం ఒకటి చెబితే దాంతో ఎవరికి పోలిక రాకూడదు. అంత పర్టికులారిటీ ఉండాలి అని చెప్పాను. అలా చెప్పండి. దేవుడికి ఇష్టం అంటే మిగతా నీతిమంతులు ఎవరు దేవుడికి ఇష్టంగా లేరా ఏంటి? విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉంటే అసాధ్యం అన్నాడు. అంటే విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరూ దేవుడికి ఇష్టలే అని అర్థమండి. అర్థమవుతుందండి? ఇంకా పర్టికులర్గా చెప్పాలి. ఇప్పుడు అందుకే నేను చెప్తాను, విశ్వాస వీరుల గురించి మనము ఎంతో తెలుసుకోవాల్సింది, ఎంతో నేర్చుకోవాల్సింది. మనకు ఏదో వాళ్ళ పేర్లు తెలిసినంత మాత్రం చేత, ఆ సందర్భాలు తెలుసుకున్నంత మాత్రం చేత పర్టికులర్గా ఆ పాయింట్ మీదకి వెళ్ళలేం. మనం అక్కడికి వెళ్ళాలి. వెళ్తేనే మనకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక స్ట్రెంగ్త్ తెలుస్తుంది. దానివల్ల మనం ఇంకా మేలు పొందుకుంటాం. చాలా ప్రధానమైంది. రైట్, చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయము 22వ వచనం. నేను చూసిన తర్వాత అయినా ఒకసారి
హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఇక్కడ కూడా చూడండి, హానోకు హనోకు దినములన్నీయు అని. ఈ దినములన్నీయు అంటే అర్థం ఏంటి? ఈ మాట ఎప్పుడు వాడతారు? చనిపోయిన తర్వాత చెప్పే మాట, ఇది చనిపోక ముందు చెప్పే మాట అండి? చెప్పండి. అందరికి కూడా మరి వాళ్ళ దినములన్నీయు అనే మాట రాయబడింది. ఓకే అండి, రైట్. అంటే ఆయన చనిపోయాడు, సరే, ఓకే, దాని విషయం కాదు. ఇక్కడ మనం హనోక్ గారి గురించి నేర్చుకోవాల్సినటువంటి మంచి గుణం ఏంటి అనే దగ్గర వచ్చాం. ఏమన్నా తెలిసిందే రెఫరెన్స్ చదివిన తర్వాత? ఏమనిపించలేదా? నేను చెప్తాను క్యాల్కులేషన్స్. ఆయన బతికిన సంవత్సరాలు ఏంటండి? హనోక్ గారు బతికిన సంవత్సరాలు ఎంత చెప్పాడు? 365 ఏండ్లన్న. 365 ఏండ్లు. ఆయన దేవుడితో నడిచిన సంవత్సరాలు ఎన్నట? 300 సంవత్సరాలు. 22వ వచనం ఉంది కదండి, ఉందా మాట? ఉందేనా? అంటే 365లో నుంచి 300 తీసేస్తే, అంటే మనకు 365 నుంచి 300 అంటే బతికిన కాలం 365 సంవత్సరాలు. దేవుడితో పాటు దేవుడి సేవలో ఉన్నటువంటి టైము 300 సంవత్సరాలు. అంటే యావరేజ్ గా ఎంత కాలం దేవుడితో అటాచ్మెంట్ తో ఉన్నాడు తెలుసా అండి భక్తి జీవితంలో? అది 300 లెక్కేస్తే సంవత్సరాలు. 300 డివైడెడ్ బై 365 ఇంటూ 100 అంటే పర్సెంటేజ్ తీసుకుంటే 82% పైన ఉందండి. అంటే 100 ఏళ్ళు అనుకున్నాం, అర్థం కావటానికి మనకు విషయం. అంటే 100 ఏళ్ళు బతికాడు అనుకుంటే 82 సంవత్సరాలు దేవుడి సేవలో ఉన్నాడండి. అంటే ఎంత మిస్ అయింది? 18 ఏళ్ళు మిస్ అయింది అంతే. అంటే మనం ఏం నేర్చుకోవాలి చెప్పండి దీంతో? మా స్కూల్లో ఒక టీచర్ ఉన్నాడు, నా కొలీగ్. ఆయనకి అలా 19 నుండి 20 పడ్డాయి, జాబ్ తెచ్చుకున్నాడు. ఎన్నేళ్ళు చేయాలి తెలుసండి? 62 ఏళ్లకు రిటైర్మెంట్ అంటే ఆయన 42 సంవత్సరాలు సేవ చేయాలి, సర్వీస్ చేయాలి. ఆయన్నే వండర్ అనుకుంటే ఇంకొకసారి ఉండేవాడు మాకు. నేను కడపలో పనిచేస్తున్నప్పుడు వెంకటరెడ్డి, ఆయన పేరు కూడా నాకు బాగా గుర్తుంది, వెంకటరెడ్డి సార్ అండి. అంతకుముందు మాకు గవర్నమెంట్ హై స్కూల్స్లలో క్రాఫ్ట్ టీచర్లు, ఆర్ట్ టీచర్లు అనే వాళ్ళను అపాయింట్ చేసేవాళ్ళు. ఈయన క్రాఫ్ట్ టీచర్. ఆయనకి ఏ ఏజ్లో పని వచ్చిందంటే, జాబ్ వచ్చిందంటే 18 ఏళ్ళు అక్కడ నిండాయి, జాబ్ వచ్చేసింది. 60 ఏళ్ళకు రిటైర్మెంట్ టైం. అంటే ఎన్ని ఏళ్ళు చేశాడు ఆయన? ఆయన 42 ఏళ్ళు చేశాడు. ఏం పని ఉండదండి. ఇలా మనకంటూ పని లేదనుకోకండి, మళ్ళీ ఆ కంపారిజన్ చేసి అట్లా చెప్పు. అంటే క్రాఫ్ట్ ఏమి ఇవ్వరు, మెటీరియల్స్ ఏమి ఇవ్వరు. ఎవరైనా టీచర్లు లీవ్ పెడితే ఆ పీరియడ్లో పోయి రే అరవకుండా పని చూసుకుంటారా అని చెప్పటం, ఈయన పనులు ఈయన ఉండటం అంతే. గవర్నమెంట్కి అల్లుడు అనేవాళ్ళండి. 42 ఏళ్ళు జీవితంలో సేవ చేయటం, సర్వీస్ చేయటం అనేటటువంటిది చాలా గొప్పవాళ్ళు. ఎంత సర్వీస్ ఉంది మీకు అని అంటారు. నిజంగా ఈయన ఎంత గొప్పవాడు అంటే, ఈయనకి ఎంత సర్వీస్ అంటే బిబ్లికల్, మనకు డివైన్ సర్వీస్, దైవికమైనటువంటి సేవ ఎంత చేస్తున్నాడంటే 82 ఏళ్ళు, 100 ఏళ్ళు బతికాడు అనుకుంటే 82 ఏళ్ళు దేవుడి సేవలో ఉన్నాడు. మనం దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. నాకు చాలా ప్రౌడ్గా ఉంటుందండి. నా వయసు 46 ఏళ్ళు, నా సేవా జీవితం 25 ఏళ్ళు. అంటే నేను వృధాగా పోగొట్టుకున్నటువంటి సంవత్సరాలు, నాకు ఊహ వచ్చినప్పటి నుంచి ఒక 11 ఏళ్ళు అనుకున్నా, 10 ఏళ్లకు ఊహ వచ్చింది అనుకున్నా కూడా, ఒక 11 ఏళ్ళు పోతే 25 ఏళ్ళు ఇప్పుడు సేవ. ఇంకంతే. ఆ 11 నేను మెంచనీయకూడదు, ఆ రికార్డు నేను మెంచనీయకూడదు. ఇది పెంచుకుంటూ పోవాలి. 25 ఏళ్ళు కాదు,
దేవుడు కృపణిస్తే నేను ఇంకో 25 ఏళ్ళు చేయాలి అన్నటువంటి ఆశ ఉంది నాకు. ఎందుకనంటే ఆ విశ్వాస వీరుడు హనోకు గారి గురించి నేర్చుకుంటూ మనం ఏం చేయాలంటే ఆ రికార్డుకు దగ్గరైనా పోవాలి. ఆ రికార్డుకు దగ్గరైనా పోవాలి. అంటే 100 ఏళ్ళు పోతే 82 ఏళ్ళు దేవుడి సేవలోనే ఉండటం అంటే ఏమండి, భక్తిలో ఈ కన్సిస్టెన్సీ అంటారు దీన్ని, స్థిరత్వం. ఎంత మందిని మన జీవితంలో చూసుంటామండి. ఇట్లా వచ్చి అట్లా పోయే వాళ్ళు ఎంతమంది చూసుంటాం. ఇప్పటికీ నిలుచున్నట్టు అనేది ఎంత సవాల్తో కూడింది తెలుసా అండి. అంత సులభమైన విషయం కాదండి అది. ఎన్నో ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. వానకు ఇప్పుడు బండ మీద ఇల్లు కట్టుకున్నవాడికి వాన కురిసింది, తుఫాన్ రేగింది, గాలి కొట్టిందండి. ఇసుక మీద ఇల్లు కట్టుకున్నవాడికి మాత్రమే కాదు, మనకు కూడా ఉంటాయి అలాంటివండి. అన్ని తట్టుకొని భక్తి జీవితంలో నిలదొక్కోవటం అంటే ఇట్స్ నాట్ ఏ సిల్లీ థింగ్. అది చిన్న విషయం కాదు, చాలా గొప్ప విషయం. అందుకే హనోకు గారి ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, ఆయన మనకి ఇచ్చే సవాల్ ఏంటంటే, నాలాగా నా వలే నీవు కూడా ఇంత రికార్డెడ్ టైంలో, ఇంత ఎక్కువ టైము దేవునిలో తగ్గలవా? భక్తి జీవితాన్ని నువ్వు సమర్పించగలవా అని సవాలు విసురుతున్నాడు ఆయన. నేను నా పాపం పోగొట్టుకోవటానికి ప్లస్ రాబోయే అందరి పాపాలు ఈ విధంగా పోతాయని సూచించే విధంగా నేను ఒక శ్రేష్టమైన బలిని అర్పించాను. నువ్వేం అర్పించావు? అది హనోక్ గారు మనల్ని అడిగే హేబెల్ గారు మనల్ని అడిగే ప్రశ్న. హనోక్ గారు మనల్ని నిలదీసే ప్రశ్న. ఎందుకనంటే ఒకనాడు శాపదేశపు రానే ఈ తరం వారి మీద నిలబడి మీ మీద నేరస్థాపన చేస్తుందని. అలాంటప్పుడు వీళ్ళందరూ మన మీద నేరస్థాపన చేయరా ఏంటి? ఖచ్చితంగా మనం కూడా విశ్వాసులమే అని చెప్తున్నాం. బానే ఉంది. వీరులు ఎప్పుడవుతాం? ఆ మాటలు చూసినప్పుడల్లా మనకు భయం వస్తుంది. మన వల్ల కాదులే బాబు అనుకుంటూ ఉంటాం. అవునాక అది ఆ పిరికి మందు దయ్యం వాస్తాడు. దేవుడేమంటాడు, ఇవన్నీ ఎందుకు రాశాడు అనుకుంటున్నారు? ఇవన్నీ దేవుడు ఎందుకు రాస్తాడు అనుకుంటున్నారు? వాళ్ళకి అయ్యింది సాధ్యమైంది మీకు కూడా సాధ్యమగును నాయన. ఇంకా చెప్పాలంటే వాళ్ళకు కొన్ని ఒక్కొక్కటే సాధ్యమయ్యి మీకు అన్నీ సాధ్యమవుతాయి, మీకు అన్నీ అవుతాయి. అంటే మనలో ఒక హేబెల్ గారిని మనం కలిగి ఉండొచ్చు, మనలో హనోక్ గారిని కలిగి ఉండొచ్చు, మనలో అబ్రహాం గారిని, ఇస్సాక్ గారిని, యాకోబు గారిని, ఎంతమంది విశ్వాస వీరులు ఉన్నారో వాళ్ళందరి గుణగణాలు కలిగి ఉంటే మనకి ఎంత బలవంతులు అవుతామండి భక్తి జీవితంలో. ఎస్, అదే మనకు కావాల్సింది. కాబట్టి అర్పణ నీలో ఎంత ఉంది, సమర్పణ ఎంత ఉందని మనకు సవాలు విసిన వాడు హేబెల్ గారైతే, నువ్వు ఎంత ఎక్కువ కాలం భక్తి జీవితంలో కొనసాగగలుగుతున్నావు అన్న సవాలు హనోక్ గారు విసురుతున్నారు. తర్వాత ఏ విశ్వాస వీరులు ఏ రకమైన సవాలు మన జీవితంలో విసరబోతున్నారో, వీలైతే ఒకరు లేదా ఇద్దరు, ఇంకా వీలైతే ముగ్గురు, ఇంకా వీలైతే నలుగురు, ఒక్కొక్కసారిగా మనం విశ్వాస వీళ్ళందరి గురించి సింపుల్గా వాళ్ళ పేరు చెప్పగానే మనకి గుర్తు రావాలి. ఆ విధంగా గుర్తొచ్చే విధంగా చక్కగా నేర్చుకుందాం. ఎందుకంటే నిత్యరాజ్య ప్రవేశం, రేపు పరలోక రాజ్య ప్రవేశం మనం వెళ్ళాలంటే ఇవన్నీ కంపల్సరిగా మనకు మెలకువలు ప్రోత్సాహకాలు ఇవి ఏమండి, మనల్ని మేలుకొల్పు చేసేటివి, మనం పురుగొలిపేవి. కాబట్టి ఇవన్నీ మనం కలిగి ఉండటానికి ఖచ్చితమైనటువంటి ప్రార్థనాపూర్వకమైన ప్రయత్నం చేసి అందులో మనం అందరము సఫలులమగుదుము గాక. ఆమేన్. ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే ఈ విన్నటువంటి ఈ ఇద్దరు గురించి దయచేసి అడగొచ్చు.